హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. శంకర్పల్లి దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ సేల్కు ఉన్నాయండి. ఈరోజు దాని గురించి చూపిస్తున్నాము. సడన్గా చూసి ఫారెన్ లొకేషన్ షిఫ్ట్ అయ్యాను అనుకుంటున్నారా? కాదండి, సేమ్ అదే కమ్యూనిటీలో క్లబ్ హౌస్ దగ్గర ఉన్నానండి నేను. 3.8 ఎకర్స్లో ఆల్మోస్ట్ 4 ఎకర్స్లో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఫారెన్లో మీరు హౌసెస్ చూస్తే ఎలా ఉంటాయో సేమ్ అదే కాన్సెప్ట్లో అంతే బ్యూటిఫుల్గా మనకి ఎక్కడా మిస్ అవ్వకుండా అంత బాగా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు చెప్పినట్టుగా చేస్తారు. మేము ఫస్ట్ ఏది చెప్పామో అదే చెప్తున్నాం ఇప్పటికి కూడా. టోటల్ 60 ఏకర్స్ కమ్యూనిటీ ఇది. 200 విల్లాస్ ఉంటాయండి దీంట్లో. అంతమంది మేము కూడా పోస్ట్ చేసాము ఈ విల్లా కమ్యూనిటీ గురించి. 2 టైమ్స్ పోస్ట్ చేసామండి. ఇప్పుడు కొత్తగా 30 విల్లాస్ మళ్ళీ మనకు సేల్కి వచ్చాయి. 30 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో దాని గురించి పోస్ట్ చేస్తున్నాము. చాలా పెద్ద కమ్యూనిటీ అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము పోస్ట్ చేసినప్పుడు క్లబ్ హౌస్ కంప్లీట్ అవ్వలేదండి. వీళ్ళు డెవలప్మెంట్స్ చేస్తారా లేదని చాలామంది డౌట్ అడిగారు. సో ఆ క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత 30 విల్లాస్ వస్తుందని చెప్పేసి మేము మళ్ళీ పోస్ట్ చేస్తున్నామండి. మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్ ఏరియా అండి. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ పూల్ వస్తుంది. అండ్ ఇది మొత్తం కూడా అడల్ట్ స్విమ్మింగ్ పూల్ అండి, పెద్దవాళ్ళ కోసము. అండ్ మనకి ఇన్ఫినిటీ పూల్ లాగా డిజైన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు స్విమ్మింగ్ పూల్ అయితే కనుక. అండ్ మనకి వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంకా వర్క్స్ స్టిల్ జరుగుతున్నాయి. అండ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అండ్ దీంట్లో మనకి స్విమ్మింగ్ పూల్ ఉందండి, బ్యాంకెట్ హాల్ ఉంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ మనకి గెస్ట్ రూమ్స్ ఉన్నాయండి. అండ్ మనకి బాక్స్ క్రికెట్ ఉంది, మల్టీపర్పస్ నెట్ ఉందండి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ కంప్లీటెడ్. ఇంకా వర్క్ చేస్తున్నారు, స్టిల్ చేస్తున్నారండి. దీంట్లో మనకి హైలైట్స్ పాయింట్ ఏంటంటే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి. సో మనకి ఎక్కడ కూడా మీకు వైర్స్ అనేవి కనబడవు. 100% అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. అండ్ దీంట్లో రెస్టారెంట్ కూడా ఉంది. మీరు దీన్ని రెసిడెన్షియల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక ఫార్మ్ హౌస్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా అయినా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో అయితే ఫ్యామిలీస్ ఉంటున్నారు. 100% మీరు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి ఉండొచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. మనకి శంకర్పల్లి నుంచి జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. మోకల నుంచి 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. గచ్చిబౌలికి ఈ లొకేషన్ నుంచి 50 మినిట్స్ డ్రైవ్లో మీరు రీచ్ అయిపోవచ్చు అండి. అంటే మనకి గచ్చిబౌలి నుంచి శంకర్పల్లి వరకు ఒకటే రోడ్ ఉంటుంది. మనకి కోకాపేట్ టవర్స్ నుంచి అండి, కోకాపేట్ మూవీ టవర్స్ నుంచి సేమ్ ఒకటే రోడ్ ఉంటుంది. 150 ఫీట్ రోడ్ ఉంటుందండి శంకర్పల్లి వరకు కూడా. మీకు ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండవు, స్మూత్గా వెళ్ళిపోతుంది. మీరు అక్కడ నుంచి శంకర్పల్లికి అరౌండ్ 30-35 మినిట్స్ రీచ్ అయిపోతారండి. అండ్ అక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్ అంతేనండి. ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. అండ్ మనము అసలు హైదరాబాద్లో ఉన్నామా, వేరే ఎక్కడికైనా లొకేషన్కి వెళ్ళామా అన్నట్టు ఉంటుందండి ఈ కమ్యూనిటీ అయితే కనుక. సో ఇది మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఈ కమ్యూనిటీలో మనకి 605 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయండి. 605 స్క్వేర్ యార్డ్స్లో అయితే 1 BHK కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 1300 స్క్వేర్ యార్డ్స్లో అయితే 2 BHK ఆర్ 3 BHK కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. మీ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. 170 విల్లాస్ ఉన్నది, 200 విల్లాస్ చేస్తున్నారు. 4 ఎకర్స్లో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి. అరౌండ్ 40,000 స్క్వేర్ ఫీట్లో క్లబ్ హౌస్ అనేది ఉంటుంది. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. మన ఫారెన్ కంట్రీలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి. సో ఈ బిల్డర్స్ కూడా వేరే కంట్రీస్లో ఉండి వచ్చి అక్కడ అట్మాస్ఫియర్ని వీళ్ళు రిక్రియేట్ చేయాలని చెప్పి అలాంటి ఫెసిలిటీస్ మన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. అంతే విధంగా అంతే మంచిగా మీకు అవుట్పుట్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు. అన్నీ కూడా క్లియర్గా మీకు చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసరికి 1300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. 1300 గజాల్లో ప్లాట్ ఉంటుంది. అండ్ ఓన్లీ 2 BHK కన్స్ట్రక్షన్ చేస్తారండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి 1 BHK, 2 BHK, 3 BHK కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రజెంట్ అయితే కనుక మనం ఇచ్చేది 2 BHK స్టాండర్డ్ సైజ్, అది 1000 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. అండ్ గార్డెన్ చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే ఇస్తారండి. మీకు లాన్ ఉంటుంది, ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. సో మీకు యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే ఉంటుందో అలానే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారండి. మీకు ఓన్లీ ఇంటీరియర్స్ మాత్రమే ఉండవు. ఇది ఒక్కటి మోడల్ హౌస్ అండి. ఇది దాంట్లో ఇంటీరియర్స్ ఉంటాయి. బేసిక్ స్ట్రక్చరు అండ్ లాను ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయండి. అంటే మనకు 2 కార్ పార్కింగ్ స్పేస్ వస్తుంది. అండ్ ఒకసారి మీకు ఫ్రూట్ ప్లాంట్స్ ఏమి వస్తాయి మీకు చూపిస్తానండి. మీకు మ్యాంగో ప్లాంట్స్ వస్తాయి. అండ్ మనకి జాక్ ఫ్రూట్ ప్లాంట్స్ వేసారండి. దానికి ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా వచ్చాయండి దానికి.
అండ్ సపోటా చెట్లు వేస్తారు. మీకు ఎలాంటిది కావాలన్నా సరే ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తారండి. అండ్ ఇది మనకి హౌస్ అండి, 1000 స్క్వేర్ ఫీట్లో 2 BHK హౌస్ వస్తుంది. సో మనకి హౌసెస్ అన్నీ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. అండ్ ఫ్లోర్ ప్లాన్ ఎలా వస్తుంది ఏంటంటే మీకు చూపిస్తానండి. ఇది మొత్తం కూడా మనకి ఫ్రంట్లో ఉంటుందండి, ఫ్రంట్ యార్డ్ ఇది. మనం ఏమైనా సోఫా సెట్స్ కానివ్వండి ఏదైనా ఉన్నా మనం ఇక్కడ వేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుందండి. మీరు ఇది రెసిడెన్షియల్ పర్పస్ యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక ఫార్మ్ హౌస్ పర్పస్ యూజ్ చేయొచ్చు అండి. మన శంకరపల్లి నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. అండ్ మోకిలా నుంచి 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుందండి. అండ్ గండిపేట నుంచి మీరు ఈ లొకేషన్కి 35 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండి. విల్లాస్ అయితే కనుక చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఆల్రెడీ 170 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారండి. అంటే కొత్తగా 30 విల్లాస్ వచ్చాయని చెప్పేసి మేము ఇది పోస్ట్ చేస్తున్నాము. ఇది మెయిన్ డోర్ ఫ్రెండ్స్, మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ అండి. ఇది వెయిటింగ్ ఏరియా ఇది. అండ్ మనకి లివింగ్ ఏరియా ఇక్కడ వస్తుందండి. మీకు వితౌట్ లైట్స్ నేను చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. మొత్తం కూడా మన గ్లాసెస్ ఉంటాయండి, ఎక్కువ గ్లాసెస్ ఉంటాయి, వెంటిలేషన్ బాగుంటుందండి మీకు. అండ్ మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇది మనకి డైనింగ్ స్పేస్ అండి ఇది. అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ మీకు దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే కనుక గజీబో అండి. మనకి బ్యాక్ యార్డ్ వస్తుంది చూడండి. ఇది గజీబో అండి. మీరు ఈవినింగ్ టైంలో కూర్చోడానికి, మార్నింగ్ టైమ్స్లో కూర్చొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేస్ అనేది. అండ్ మీరు కావాలంటే కనుక ప్రొజెక్టర్లో యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ని. అండ్ వెనక్ సైడ్ కూడా మీరు ఫ్రూట్ ప్లాంట్స్ వేసుకోవచ్చు అండ్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి ఈ ప్లేస్లో. ఇవంతా కూడా వెజిటేబుల్స్ వేసి వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో షటిల్ కోర్ట్ అండి. ఇక్కడే మనకు మీ హౌస్లోనే కావాలంటే షటిల్ కోర్ట్లో దీన్ని ఈ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే స్విమ్మింగ్ పూల్లోనే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి. మనకు చాలా స్పేస్ ఓపెన్ ఉంటుంది. సో మీరు ఈ ప్లేస్లో మీరు ఎలా అయినా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఈ ప్లేస్ని. ద బెస్ట్ పార్ట్ ఈస్ బ్యాక్ యార్డ్ అండి. మనకి ఫ్రంట్లో ఎంత బాగుందో బ్యాక్ యార్డ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంటే మనం లోపల కిచెను అండ్ బెడ్రూమ్స్ కూడా చూద్దామండి. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. అండ్ ఈ ప్లేస్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, చూస్తున్నారు కదా. ఇవి మొత్తం కూడా గ్లాసెస్ అండి. సో వెంటిలేషన్ మీకు చాలా బాగుంటుందండి. సో మనం బెడ్రూమ్లో నుంచి డైరెక్ట్గా మన ఫ్రంట్ యార్డ్లోకి వచ్చేయచ్చు. సో యాక్సెస్ ఉంటుంది. సో మళ్ళీ మీరు గ్రీనరీలోనే ఉంటారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. అంటే మనకి స్టార్టింగ్లోనే క్యాంప్ ఫైర్ పిట్ ఉంటుందండి. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. అండ్ చాలామంది ఫ్రంట్ యార్డ్ కూడా చాలా వాటర్ బాడీ చేసుకున్నారండి, చాలా రకాలుగా డిజైన్ చేసుకున్నారు, పామ్ ట్రీస్తో చేసుకున్నారు. సో మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ పార్ట్ అనేది. మేము పోస్ట్ చేసే ప్రాపర్టీలో 99.9% ఫ్రాడ్ ఉండదండి. సో జెన్యూన్గా చెప్తాము, ఏదైతే ఉంటుందో అదే చెప్తామండి. అండ్ బిల్డర్స్ గురించి మేము కనుక్కొని చెప్తామండి. ఏదున్నా సరే వీళ్ళు ఖచ్చితంగా మనకి స్టార్టింగ్లో ఏదైతే చెప్తారో అది 100% చేస్తారు కాబట్టి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము సేల్ చేస్తామండి. మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సేల్ చేస్తామండి. సో అందుకే మేము అంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసే మేము ప్రాజెక్ట్ మేము తీసుకుంటామండి. సో ఇదైతే కనుక మనకి 2 years బ్యాక్ చెప్పారు, మేము 4 acresలో క్లబ్ హౌస్ చేస్తామండి అని చెప్పేసి. మేము 2 times పోస్ట్ చేసాము. ఆల్మోస్ట్ 10 villas వరకు మేము సేల్ చేసామండి. ఇప్పుడు 30 villas వచ్చాయి. సో అందుకోసమే మళ్ళీ మేము పోస్ట్ చేస్తున్నాము. 170 villas 100% సోల్డ్ అవుట్. కొత్తగా వస్తున్న విల్లాస్ కోసం మాత్రమే పోస్ట్ చేస్తున్నాము. ఇది బ్యాంకెట్ హాల్ అండి. అంటే దీంట్ లోపల కూడా మీకు ఎలా ఉందో నేను చూపిస్తాను కంప్లీట్గా. అంటే మనకి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది వెయిటింగ్ ఏరియా అండి ఇది. సో అంటే దీంట్లో నుంచి మనం బ్యాంకెట్ లోపలికి వెళ్తాము.
ఆల్మోస్ట్ 150 to 250 మెంబర్స్ కెపాసిటీ బ్యాంకెట్ హాల్ అండి ఇది. ఇది మనకి బ్యాంకెట్ హాల్ పైన స్పేస్ అండి ఇది. సో ఇది కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపించేది మల్టీపర్పస్ కోర్ట్ అండి. సో ఇది మనము క్రికెట్ కోర్ట్గా యూజ్ చేసుకోవచ్చు, బాక్స్ క్రికెట్ అండ్ ఫుట్బాల్ కోసం యూజ్ చేసుకోవచ్చు అండి, బాస్కెట్బాల్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ బాక్స్ నెట్ అండి అది. సో మనం దాన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను.